2019 జూన్ 25 అనేసరికి ఒక విధ్వంసానికి ఒక విద్వేషానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసిన దినం. అంటే సాధారణంగా ఈ రోజు మార్నింగ్ అంతా కూడా ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్న రోజు అయినప్పటికీ కూడా నాకు తెలిసి 2019 జూన్ 25 నుంచి కూడా ఆ 5 సంవత్సరాలు ఒక ఎమర్జెన్సీ పాలనే నడిచింది అని చెప్పుకోవడానికి చాలా మాకు ఉదాహరణలు మాకున్నాయి. అంటే ఒక విద్వేషం ఒక విధ్వంసం అన్నది ఎజెండాగా పెట్టుకుని 2019లో రాజ్యాధికారం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా తన అధికారాన్ని తన అడ్మినిస్ట్రేషన్ ని కూల్చివేతలకి లేకపోతే విధ్వంసానికి విద్వేషానికి హత్యలకి ఆత్మహత్యలకి ప్రేరేపించాడే తప్ప అమరావతిని నేల రాయటానికి పోలవరాన్ని ఎట్టి పరిస్థితులు కట్టకుండా చూసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అనేది లేకుండా 5 సంవత్సరాలు కూడా పరిపాలన అమోఘంగా చేశామని చెప్పి చంకలు గుద్దుకొని ఒక్క బోర్లా పడినట్టుగా 11 సీట్లకు పరిమితం అయిపోయిన పరిస్థితి. దేశంలోని ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి 8 కోట్ల వ్యయంతో కట్టిన ఒక ప్రజా వేదికని అందులోని ఆ మార్నింగ్ అంతా కూడా ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్ అలాంటి కార్యక్రమాలు 2014 నుంచి 19 టైంలో ఎన్నో జరిగిన కార్యక్రమాలు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ తర్వాత బయటకు వచ్చి ఒక పైశాచిక ఆనందంతో ఆ ప్రజా వేదికని కూల్చి చేస్తా ఉంటే ఒక రకమైన సైకో ఆనందాన్ని పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఆ ప్రజావేదిక శకలాలు అక్కడే ఉన్నాయి.